అన్న గారికి, మరి తెలంగాణ కరీంనగర్ నడిబొడ్డున పుట్టిన పైడి జయరాజ్ గారికి, మరి కత్తి కాంతారావు గారికి ఈ సంవత్సరం 2025 పురస్కరించుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు మీద ఏదైతే నంది అవార్డ్స్ పూర్వం ఉండే తెలంగాణ 2014లో మనం సాధించుకున్నామో, తర్వాత ఇప్పటి వరకు కూడా నంది అవార్డ్స్ సినిమా ఇండస్ట్రీకి ఇవ్వలేదు. ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రజా సంఘాలు, ఫిలిం జేఏసీ ఎంతోమంది వారి దృష్టికి తీసుకురావడం వెంటనే వారు ఇమ్మీడియట్లీ తన సహచరులైన మంత్రులు కానీ శ్రేయోభిలాషులతో వారు చర్చించి గద్దరన్న గారి పేరు మీద, పైడి జయరాజ్ గారి పేరు మీద, మరి కత్తి కాంతారావు గారి పేరు మీద FDC నుంచి మొన్ననే మన దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి పేరు మీద ఈ 10 సంవత్సరాల నుండి ఎన్ని సినిమాలు అయితే పెండింగ్ ఉన్నాయో అన్ని సినిమాలని సంవత్సరం వైజ్ కేటగిరీ లిస్ట్లో తీసుకొని వారికి వీరి పేరు మీద నంది అవార్డ్స్తో పాటు వీరి ముగ్గురి పేరు మీద కూడా అవార్డ్స్ ప్రభుత్వం పరంగా ఒక ప్రోగ్రాం పెట్టి కళాకారులకి ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇది ఒక శుభ సూచకం. మన తెలంగాణ బిడ్డలకి, నటులకి దక్కిన మంచి ఒక సువర్ణ అవకాశం. మరి ముఖ్యంగా మేము జై తెలంగాణ ఫిలిం జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన V6 యాజమాన్యం, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న వివేకన్నని సభారూపకంగా డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే నేనున్నా అంటాడు ఎప్పుడన్నా అన్న. మరి పైడి జయరాజ్ గారి చరిత్రని 16 సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్న సినిమాని ఎక్కించిన పంజాల జయందు సినీ హీరో, వారిని కూడా వేదికని ఆలకరించాలని కోరుచున్నాను. మరి మా అన్న మాణిక్ భాయ్ దాదాపు 100-150 అన్న సినిమాలు 200 సినిమాల్లో నటించిన మా మాణిక్ అన్న గారిని కూడా వేదికని అలంకరించాలని కోరుకుంటున్నా. రామ్ సత్యనారాయణ అన్న గారు సినిమా ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలలో ప్రొడ్యూసర్గా కూడా వారు ఇవాళ ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాలలో వారంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. వారిని చింతల మల్లేష్ గౌడ్ గారిని వారు కూడా ప్రొడ్యూసర్గా ఉన్నారు. వారిని కూడా వేదికని అలంకరించాలని కోరుకుంటున్నా. రోషం బాలు అనే సినిమా తెలంగాణ ఉద్యమంలో తీశారు. వారిని కూడా వేదికని అలంకరించాలని కోరుతున్నా. మోహన్ అన్న, మర్చిపోయినా, మోహన్ గౌడ్ అన్న మాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం వారు మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నా. సినీ నటులు మన సంజయ్ అన్న కాక మీరు కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాను. బాలు గారు, అమిత్ షా గారు, శివరామకృష్ణ అలా పేరేమంటే శివశంకర్ గారు, ఫిలిం జేఏసీ నుంచి నరసింహారెడ్డి గారు, మన కృష్ణ శంషాబాద్, పోతిరెడ్డిపల్లి మలేష్ అన్న, మహారాష్ట్ర నుంచి వచ్చిన మన మిత్రులు శ్రీదేవి గారు, ఈశ్వర్ ప్రసాద్ అన్న, వీరిని వేదికను అలంకరించాలని కోరుతున్నాను. మరి ఈ సభను ఉద్దేశించి ముఖ్యంగా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మన చిత్రపురి కాలనీ నుంచి అన్నగారు కూడా రావాలని కోరుకుంటున్నాను. మాణిక్ భాయ్ 2 విషయాలు మాట్లాడు, 2 నిమిషాలు. అందరూ మంచి కోరుకునే నేను 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే బాగుంటుందేమో అనుకుని సోదరుని నన్ను గ్రాంటెడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు వివేకన్న గారు, V6 అని ఇవన్నీ కాకుండా ఒక గొప్ప తండ్రికి గొప్ప కొడుకు ఆయన. ఈరోజు ఎమ్మెల్యే అయినా రేపు కాబోయే మంత్రివర్గంలో ఆయనకు చోటు ఉంటుంది తప్పకుండా. అలాంటి మహా వ్యక్తితో ఈరోజు మనం పంచుకుంటున్నాము ఒక మంచి కార్యక్రమంలో. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
అందరి పేర్లు చదవడంతో సమయభావం అయిపోతుంది, నాకు ఇచ్చిన టైం అయిపోతుంది. కాబట్టి క్షమించవలసిందిగా ఇక్కడ ఉన్న వాళ్ళని కోరుతున్నాను. కరుణించి కటాక్షించి మీ చప్పట్లో దీవించవలసిందిగా ప్రేక్షక దేవుడు మీ అందరికీ కోరుకుంటున్నాను. నేను 4 మాటలు చెప్తాను, ముఖ్యమైన మాటలు చెప్తాను. ఒక 17 సంవత్సరాల క్రితం ఒక మహానటుడిని గుర్తించిన ఒక మహానటుడు మన జైన్ గౌడ్ గారు, వాళ్ళ అబ్బాయి శ్రవణ్ బాబు. నిజంగా చెప్తున్నాను, నేను పైడి జయరాజు ఒక కళాకారుడే కదా అని ఈజీగా తీసుకున్నాను. నేను ఆ రోజులో తెలిసి ఈయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మన తెలుగు వాళ్ళలో మొదటి వాడిగా అతనికి ఇచ్చారు. ప్రపంచమంతా వేరే నటులకు తప్పేం లేదు చెప్పుకోవడం, పెద్దలు పూజ్యులు వాళ్ళు కూడా అక్కినే నాగేశ్వర గారికి ఇచ్చారు, ఈయనకి ఇచ్చారంటారు ఏంటి అని ఆయన కోసం రికార్డ్ తీస్తే గొప్ప చరిత్ర. 200 సినిమాకు హీరోగా తెలుగు వాళ్ళని ఎంతో మందిని ప్రోత్సహించి మహారాష్ట్రలో, అప్పుడు ఆయన ఉండేది నిజామాబాద్ దగ్గరలోనే, కరీంనగర్ ఆయన పుట్టిన ఊరు. ఆయనది ఆఫీసు ఏదో నిజామాబాద్ ఉండి అక్కడి నుంచి అక్కడ బాంబే వెళ్ళిపోయి సినిమాల్లో ట్రై చేశాడని ఆ బుక్లో రాస్తున్నది. అంతటి గొప్ప వ్యక్తి, మరుగుడ పడ్డ వ్యక్తిని బయటికి తీసి ఒక మాణిక్యంలో ఈ రోజు ఈ ఫంక్షన్ చేసుకోవడానికి ముఖ్య కారకుడు జైన్ గౌడ్ గారు. ఆ 17 సంవత్సరాల క్రితం నాకు ఈ విషయం చెప్పారు. పిలిచి సికింద్రాబాద్ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టి శ్రవణు మన జైన్ గౌడ్ గారు, భయ్యా ఇట్లా మన వాళ్ళు వెనుకబడిపోతే బాగుండదు, సినిమా ఇండస్ట్రీలో అందరూ మన వాళ్ళే, ఈ మాట కూడా చెప్పాడు, అందరూ మన వాళ్ళే, కానీ ఇక్కడి వాళ్ళకు స్ఫూర్తినిచ్చేవాడుగా మన పైడి జయరాజ్ గారు ఉన్నారు, ఆయన్ని మనము ముందుకు తీసుకెళ్తే రేపు పొద్దున ఆయన పేరు మీద అవార్డు, ఆ రోజే 17 ఏళ్ల క్రితం ఆయన ఆలోచించి చెప్పారు, ఆయన పేరు మీద ఎలాగైతే ఈ నంది అవార్డులు అవి వస్తున్నాయో తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆయన పేరు మీద కూడా ఏదైనా అవార్డులు కూడా దొరుకుతాయని చెప్పి ఆ రోజు చెప్పారు. అయితే నేను అన్నాను, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, త్యాగరాజ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ తెలుగు సినిమాలు చేశారు కదా, ఆయనకి ఇస్తారంటే అదంతా కాదు, మనము పోరాడదాము, పోరాడితే పోయిందేమీ లేదు, వస్తే వస్తుంది, రాకపోతే రాదు, మనం పోరాడి గెలుచుకుందామన్నారు. నిజంగా పోరాడారు. 17 ఏళ్ళ నుంచి ఈ రోజు అది సాధిస్తున్నారు. ఈరోజు మన ప్రభుత్వం దృష్టికి రావడానికి ఆయన చేసిన ఈ 17 కార్యక్రమాలు ముఖ్యంగా ఇందులో నేను అభినందించవలసింది ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రోగ్రాం నుంచి నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్, వీళ్ళకు నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ 17 సంవత్సరాలు 17 ప్రోగ్రాంలో ఆయన ఎదురుగానే కూర్చొని ఆయన ముందని చెప్తున్నా, అది ఏమన్నా కదా, ఆయన చెప్పట్ల ద్వారా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోజు నుంచి ప్రతి మీటింగ్లో అటెండ్ అవుతున్నాను, చెప్తున్నాను. నాకు ఒకటి ఉంది, ఒక పట్టుదల, ఒక దీక్ష, కార్యదీక్ష, మొండితనం ఆయనలో ఉన్నాయి. అవి కూడా నాలో ఆవహించుకునేంతటి శక్తి. నేను ఎన్టీ రామారావు గారు అభిమాని, ప్రతిదీ ఆయన నా గుండెలో నిలిచిపోయి ఉన్నారు. కానీ కొంతమంది ఉపగ్రహాలు అన్నట్టుగా ఉంటాయి కదా, అంటే అవి మంచి గ్రహాలు. ఆ గ్రహాలలో ఒక గ్రహంగా నా సోదరుడు మన జైన్ గౌడ్ గారు కూడా నిలిచిపోయారు. కాబట్టి ఆ పట్టుదల, కృషి చేయడం చూసి ఎంతో ఆనందపడ్డాను. ఈరోజు ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఆయన చేసే కార్యక్రమాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ 17 ఏళ్ళ ప్రోగ్రాంలలో మన పైడి జయరాజ్ గారు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన చేసిన ప్రోగ్రాంల వల్ల ఆయనను తెలుసుకొని ఆరాధ్యంగా గొప్పగా భావించే వాళ్ళు లక్షల మంది పుట్టుకొచ్చారు. అది ఒక మనిషి చేసిన విప్లవానికి నాంది. ఈ పునాది గొప్పగా వెలుగొంది. ఇంకా ఫ్యూచర్లో మంచి అది కావాలని, ఒకరోజు ఆయన నటుడే కాబట్టి ఆయన కూడా పైడి జయరాజ్ గారి అవార్డు రావాలని కోరుకుంటూ, ఆయనతో పాటు మనలో కళ ఉన్న ప్రతి కళాకారుడు కూడా ఆ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్, ఈ ప్రోగ్రాం చేసి మన అందరినీ కలిపి ఒక మంచి సత్సాంప్రదాయానికి, మంచి అనుబంధానికి, మంచి ప్రేమానురాగాలకు, సినిమా మూవీకి పునాదులు కలిపిన ఈ తండ్రి కొడుకులకు మీ చప్పట్ల ద్వారా ఆశీర్వదించండి. ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ తెలుగు వాళ్ళ ఔన్నత్యాన్ని, తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డలమైన మనం అందరము తెలుగు జాతిని కాపాడుకుందాం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర మనకు అక్కర్లేదు, తెలుగు జాతి కావాలి. నందమూరి తారక రామారావు గారికి తెలుగు వాళ్ళని మద్రాసి అంటాడు. తోడగొట్టి ఆ మద్రాసి నహీరే ఆమె తెలుగు వాళ్ళే అని చెప్పాడు. హైదరాబాద్ నడిబొడ్డున, అంటే ఆంధ్ర తెలంగాణ చూడలేదైనా తెలుగు వాళ్ళుగా చూసి హైదరాబాద్ ఎమ్మెల్యే కోటతో పార్టీ స్థాపించి ఈ రోజు కూడా ఆయన సమాధి తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్లో ఉన్నది. అలాంటి మహా వ్యక్తిని మనం తలుచుకున్నాం. ఇది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం కాదు, మన మిత్రులు, మన కళాకారుల ఉద్యమం.
దీన్ని ఎక్కడున్నా ఏదున్నా మంచిగా కొనసాగిస్తూ ముందుకు పోతూ మనం అందరం మంచి నడవడిగా ఉందాము. చెవులు కొరకడం మానేసి, మూతులు ఖర్చుకోవడం మానేసి, ప్రేమానపు గుండెలను అత్తుకుందాం బ్రదర్. థ్యాంక్ యూ. మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అయినటువంటి వివేక్ గారికి ముందుగా నమస్కారాలు. ఈ కార్యక్రమం చేసిన అందరికీ సభా సాంప్రదాయం ప్రకారం నమస్కారాలు. ముఖ్యంగా ఒక్కొక్క వ్యక్తి గురించే పోరాటం ఉండాలండి. మన ఎంతగా చెప్పినట్టుగా ఈ జగన్ గౌడ్ గారు ఎప్పుడు మన ఈయన గురించి మాట్లాడితే నేను అనుకున్నాను ఈయన కూడా గౌడ్ సినిమా అనుకున్నానండి. కాదు, ఇక్కడ కులం కాదు, ఇది కేవలం కళాకారుల కులం ఇది అని ఉద్దేశంతో జగన్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం కార్యక్రమం చెప్పి ఇంచుమించు అన్ని కార్యక్రమాలు కూడా నేను కూడా పాల్గొనడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరినీ మర్చిపోతున్నాం మనం. వాళ్ళు మర్చిపోకుండా ఉండడం కోసం ఇలా సభలో సమావేశాలు పెట్టుకుని మరొకసారి గుర్తు చేసుకుని ఈ తరం వాళ్ళకి ఎవరు ఏంటి తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ సభ. అలాగే రఘుపతి వెంకయ్య అని ఆయన పేరు మీద మా మోహన్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం ఫంక్షన్ చేస్తుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంటారు. నేను మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ దాసరి గారు పోయిన తర్వాత నుంచి ఈ వేళ కూడా ప్రతి సంవత్సరం మే 4వ తేదీన అద్భుతంగా అవార్డ్స్ కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇది కారణం ఏంటంటే ఆయన మీద మన ప్రేమ. అలా ఒకరు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటే అందరినీ కూడా మనం ఉద్దేశుడు అవుతుంది. ఆ మహానుభావులు మళ్ళీ ఈ తరం వాళ్ళని పరిచయం అవుతుంది. కాబట్టి ముందుగా ఒక గొప్ప విషయం ఏంటంటే ఈయన మీ అందరూ చెప్పారు కదా, ఈ అవార్డ్స్ ప్రకటించడానికి మేము తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా చాలా కష్టపడింది, కృషి చేసింది. మేము ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి గవర్నమెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమంటే మీరు అలాగే గద్దెల అవార్డ్స్ ఇస్తున్నారు, ఆ అవార్డ్స్ లో ప్రతిభ గల వాళ్ళు ఒకరికి పైడి జయరాజ్ గారి పేరు మీద ఒకటి, టిఆర్ కాంతారావు గారి పేరు మీద ఒకటి, గద్దె గారి పేరు మీద ఒకటి సపరేట్ గా అవార్డు ఇవ్వండి అని మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని ఆమోదించి ఎఫ్బీసీ వాళ్ళు మాకు లెటర్ కూడా పంపడం జరిగింది. దీని వెనక మీరు కూడా అంటే మా ఛాంబర్, మన కౌన్సిల్ ఎంతో కృషి చేసినందుకు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంత స్పందించి వెంటనే అయినా ఒక థ్యాంక్స్ సభ పెట్టడం అనేది ఒక జగన్ గౌడ్ గారి వల్ల అయింది. మేము ఎవరు చేయలేదని ఆయన చేశారు. నేను యాక్చువల్లీ ఇవాళ ఆయన పుట్టినరోజు ఏమనుకున్నా కాదు, ఇది థ్యాంక్స్ సభ అని చెప్పడం చాలా ఆనందదాయకం. నేను ఎంతగా చెప్పినట్టుగా మా మాణి గారు చెప్పారు, ఇది కూడా అవార్డు ఇవ్వాలండి. గవర్నమెంట్ ఇస్తారో ఏమో తెలియదు కానీ రేపు మే 1వ తారీఖున దాసరి ఫిల్మ్ అవార్డ్స్ లో పైడి జయరాజ్ గారి పేరు మీద మేము జగన్ గౌడ్ గారికి అవార్డు అనౌన్స్ చేస్తున్నాం. ఇది సగర్వంగా, ఎందుకంటే అర్హత గల వ్యక్తి జగన్ గౌడ్ గారు. ఆయన ఎప్పుడు పైడి జయరాజ్ గారి భుజం మీద తిరిగే మంచి వ్యక్తి. ఆయనకి అవార్డు ఇవ్వడానికి నేను గర్వంగా ఫీల్ అవుతూ దాసరి గారి పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్ గౌడ్ గారికి, అబ్బాయి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సభా వేదిక మీద నేను కూడా పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది, ఎన్నో సంవత్సరాల నినాదం ఫలించింది. ఆ నినాదాన్ని ఫస్ట్ ప్రారంభించిన వ్యక్తి జగన్ గౌడ్ గారు. గతంలో పైడి జయరాజ్ అంటే ఎవరికి తెలియదు. అలాంటి తరుణంలో అసలు మేము ఫస్ట్ ఏ వ్యక్తికైతే మనం ఈ ప్రపోజల్లు చేరవేస్తామో ఆ వ్యక్తి తన భుజస్కంధాల మీద వేసుకొని దాన్ని మోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కావాలని జగన్ గౌడ్ గారికి మన పైడి జయరాజ్ గారి చరిత్రను సాయి గణేష్ అనే వ్యక్తి ద్వారా చేరవేయడం జరిగింది. 17 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా అనుపనేది వెరగకుండా పైడి జయరాజ్ గారి జీవిత చరిత్రను తెలంగాణ ప్రజలలోకి తీసుకెళ్లినటువంటి ఘనత మన జగన్ గౌడ్ గారికి దక్కుతుంది. తండ్రి లక్షణాలు పొందిపుచ్చుకున్నట్లుగా శ్రవణ గారు కూడా తండ్రి వెన్నంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా విఘ్నం లేకుండా నిర్విరామంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఈ అవార్డులు ఫంక్షన్ ప్రకటించడము, మనకు ప్రైవేట్గా ఎన్ని అవార్డులైనా ఇవ్వచ్చు, కానీ గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి ఈ అవార్డులకు ఒక విశిష్టత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడు ఈ అవార్డులు తీసుకుంటున్నప్పుడు తనలో కలిగేటువంటి ఆ ఆనందము, అది ఆ ఉత్సాహము, తన ప్రతిభను చాటుకోవాలనేటువంటి అతను చేసేటువంటి ప్రయత్నాలు అవి మాటలతో చెప్పలేనటువంటివి. ఇలాంటి అవార్డుల కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంతో మంది మహా వ్యక్తుల సరసన
తర్వాత రామారావు గారు, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి చక్రవర్తి గారు, రఘుపతి వెంకయ్య గారు ఇలాంటి వాళ్ళ సరసన మహానుభావులు మన తెలంగాణకు వన్నీ తెచ్చినటువంటి ఈ కళాకారులు కత్తి కాంతారావు గారు, వైడి జయరాజ్ గారి పేరు మీద గద్దర్ గారి పేరుతో గతంలో నంది అవార్డులు ఉండేటివి. ఆ నంది అవార్డులను గద్దర్ అవార్డ్స్ పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడము నిజంగా అభినందనీయం, హర్షణీయము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, FDC చైర్మన్ దిల్రాజు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం జయంత్ గౌడ్ గారు. ఆయన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి జయంత్ గౌడ్ గారు. ఆయన ఏ కార్యాన్ని తలపెట్టినా దాని అనుపన్నది వేరకుండా సాధ్యాలు ఆలోచించకుండా జయం చేకూరేంత వరకు కృషి చేసేటువంటి వ్యక్తి జయంత్ గౌడ్ గారు. అన్నగారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ జేఏసీ తరఫున, తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను బలగం సంజయ్. ఐఎమ్ హానర్డ్ టు షేర్ స్టేజ్ విత్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు. సక్సెస్ ఈజ్ నెవర్ ఈజీ అండి. దానికి చాలా కష్టపడాలి. అది ఎనీ సక్సెస్ తెలంగాణను సాధించుకోవడానికి 5 decades అయ్యింది. అలాగే మీరు 17 years నిరంతర పోరాటం చేశారు కాబట్టి సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఈజ్ నెవర్ ఈజీ. ఇంతమంది మైండ్, ఇంతమంది కృషి ఉంటే కానీ అవ్వదండి. అండ్ ఐఎమ్ హానర్డ్ టు షేర్ స్టేజ్ విత్ ఆల్ అండ్ ఆల్ guest honors and all. And thank you media for supporting me. Thank you. And I appreciate and I thank Dilraju Garu, FDC chairman Dilraju Garu, for accepting the request of Telangana Film JAC. వాళ్ళ రిక్వెస్ట్ తీసుకొని పైడి జయరాజ్ గారు అవార్డ్స్ అనౌన్స్ చేయడం చాలా ఆనందకరమైన విషయం అండి. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చాలా మన మాణికన్న జయన్ గౌడ్ గారు మన వివేకానంద గారికి శాల్వాతో సన్మానం చేయవచ్చు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలుపుకుంటూ, నిజంగా ఇది ఈరోజు ఈ సందర్భంలో కూర్చున్నాం అంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంది. దానికన్నా ముందు ఇట్లాంటి అద్భుతమైన వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా వివేకన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా వివేకానంద గారిని ఒక పొలిటికల్ వ్యక్తిగా అంటే నాకు చాలా దగ్గర తెలుసు సార్. మాది కరీంనగర్ జిల్లా మెట్పల్లె. సో మీ గురించి చాలా గొప్పగా తెలుసు. కాకపోతే మా పార్టీలో కూడా కలిసి తిరిగే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ పార్టీలో మంచి సంస్థానం దక్కుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మనందరి ఆశీర్వాదాలతో అన్నకు మంత్రి పదవి రావాలని చెప్పి తప్పకుండా మనం కోరుకుంటాం. నేచర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలంగాణ ఉద్యమము కళలకు రూపాలకు మారు పేరైతే ఆ కళలను వెలికి తీసిన ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే V60 ఛానల్ వివేకానంద మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ పాట దగ్గర నుంచి అప్పుడు మేము తెలంగాణ ఫిలిం చేసిన తిరిగినప్పుడు అందరూ ఉద్యమాలు చేస్తున్నప్పుడు రోడ్ల మీద ఉంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళని కదిలించిన ఏకైక ఛానల్ V60 ఛానల్. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర మరవలేనిది. అట్లా అద్భుతమైన ఏ సందర్భంలో పెట్టారు కానీ దాంట్లో పనిచేసిన మా ఆత్మమిత్రులు దామరెడ్డి కావచ్చు, క్రాంతి కావచ్చు, ఇప్పుడున్న అన్నలందరూ, ఇప్పుడు ఈరోజు మల్లన్న గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఈ రోజు ఎంతో మంది కళాకారులకు ప్రాతినిధ్యం వ్యక్తి. మంగిలి కావచ్చు, బిద్దిరి సత్తి కావచ్చు, ఈరోజు దామురెడ్డి కావచ్చు, ఇప్పుడు అంగం రమణ లాంటి గొప్ప వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు, ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యే సందర్భం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రము సంపన్న వర్గాలను ఏకం చేసి
ఒక సంకల్పాన్ని నలుదిశలుగా ఒకరు జెండా పట్టుకుంటే ఇంకొకరు ఇంకో ప్రాతినిధ్యంతో ఈ కళారూపాలు వెలికి తీసిన రాష్ట్రం ఈ రోజున తెలంగాణ సాధన. అందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు ధన్యులే నిజంగా వాళ్ళ జీవితం ధన్యం. ఎందుకంటే ఒక కేకే లాంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన వాళ్ళు వాళ్ళ తండ్రి వారసత్వాన్ని పోషించుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ తన యొక్క క్యారెక్టర్ నిలుపుకుంటూ వెళ్ళిన సందర్భము నిజంగా ఈ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. ఆ సందర్భంలో నిజంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి మీరు రావడం చాలా సంతోషంగా ఉందన్న. అండ్ తెలుగు ఇండస్ట్రీ లోపల మన సినిమాలు తీయాలంటే ఒక పెద్ద స్థాయిలో సినిమాలు తీయాలి, అంత డబ్బు పెట్టే పరిస్థితి ఉండదు. కానీ చిన్న సినిమాలు బతికించు, చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ, చిన్న సినిమాల ద్వారా దాదాపు 100కు పైగా సినిమాలు తీసిన మా రామ్ సత్యనారాయణ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే జీవితం సరిపోదు సరిగా, ఎన్నో కష్టాలు పెట్టి అటువంటిది ఇండస్ట్రీలో లౌక్యం నేర్చుకుంటూ అందరి నోట్ల నాలుగలాగా ఉంటూ ఈరోజు సినిమా రంగంలో తనకంటూ ముద్ర వేసుకున్న రామ్ సత్య గారు నిజంగా ఈ వేదిక రావడం చాలా సంతోషంగా ఉంది. మరియు తెలంగాణలో పుట్టి హైదరాబాద్ ఓల్డ్ సీట్ లో పెరిగి ఈ రోజున ఇండస్ట్రీ ఒక కళలుగంటూ వస్తూ ఎన్నో సాధక బాధలు ఎదుర్కొంటూ నమ్ముకున్న హీరోతో నమ్ముకున్న పార్టీని హీరో బాధలు ఉంటూ ఆ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ నిలబడుతున్న మా మాణిక్యాన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదాపు 200 పైగా చిత్రాలు తీస్తూ ఈ రోజున తెలంగాణ ప్రాంతాన్ని ఈ ప్రాంతం నుంచి ఎదగాలంటే ఎంత ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడుతూ అవన్నీ పడుతూ కూడా ఈ రోజున ఈ ఛాంబర్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఈ రోజున నిజంగా చాలా సంతోషం అన్న. మరియు అందరికంటే ముఖ్యంగా ఈ రోజున పైడి జయరాజు, మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు ఫిలిం జాగ్ కావచ్చు, తెలంగాణ ఛాంబర్ పెట్టినప్పుడు ఏ సందర్భంలో కలిసామో తెలియదు కానీ అన్న జయంత్ కావచ్చు, శ్రవణ్ కావచ్చు, మేమందరూ కలిసిన సందర్భంలో ఆ రోజున ఏదో రకంగా ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా భగవంతుడు ఆ పైడి జయరాజు ఆవహించి జయదీవన లోపల గద్దర్ చేతిలో కర్ర అయితే ఎలా ఉందో తను పోయే వరకు జయదీవన కూడా పైడి జయరాజు వదులుకుండా తన భుజాన వేసుకుని ఈ రోజు ఈ దాకా తీసుకొచ్చాడు. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే పైడి జయరాజు గురించి చాలా వాళ్ళకి ఎవరికి తెలియదు. నిజంగా వివేకానంద చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ రోజు ఇంత సజావుగా ఈరోజు చేస్తున్నటువంటి దీని వెనుక తెలంగాణ ఉద్యమం చేసినంత పోరాటం ఇక్కడ ఉందన్న. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఆ వాళ్ళ ప్రాంత ఫోటోలు ఉన్నాయి కానీ తెలంగాణ వాళ్ళ ప్రాంత ఫోటోలు లేవు. ఈ ఫోటోలు పెట్టడానికి కోసం కూడా మేము పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది ఛాంబర్ లోపల. అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి 10 ఏళ్ల నుంచి కొద్ది ఉంది, 17 ఏళ్ల నుంచి చేస్తున్నామంటే మా యొక్క అన్న యొక్క సంకల్పము, అన్న యొక్క మొండితనము, అన్న యొక్క కఠోర దీక్ష చాలా గొప్పది. నిజంగా ఈ సందర్భంగా జై హింద్ అన్నకు నిజంగా తెలంగాణలో రియల్ హీరో లేరు కానీ తెలంగాణలో రియల్ హీరోలు ఉన్నారు. ఈరోజు ఆ రియల్ హీరో ఈరోజు జై హింద్ అని చెప్తున్నాడు ఈ సందర్భంగా. ఎందుకు చెప్తున్నానంటే తన యొక్క ఆలోచనను భుజాన వేసుకొని తండ్రికి తగ్గట్టు వీరోచితంగా ముందు నిలబడ్డ వ్యక్తి శ్రవణ్. ఈ రోజున శ్రవణ్ అనే వ్యక్తి లేకపోతే తన యొక్క తండ్రి ఆలోచనలు ఇంత ఈ జనరేషన్ తగ్గట్టు తీసుకుపోయే వ్యక్తి లేరు. నిజంగా ఈ సందర్భంగా ఈ కృతజ్ఞత సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గద్దరన్న పేరు మీద నంది అవార్డులు ఇవ్వడము, దాంతో పాటుగా పైడి జయరాజ్ గారిని, కత్తుల కాంతారావు గారిని వీళ్ళని మర్చిపోకుండా అవార్డు ఇవ్వడము, దానికి తెలుగు ఛాంబర్ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఇవన్నీ సహకరించడం అనేది చాలా గొప్ప విషయము. ఈ ప్రోగ్రామ్ వివేకానంద రావడం చాలా సంతోషం ఉందన్న. మరియు మా యొక్క విన్నపం ఏంటంటే చిన్న సినిమాలకు ఇంకా కూడా పూర్తిగా ప్రాతినిధ్యం లేదు. చిన్న సినిమాలకు సబ్సిడీ విషయంలో కావచ్చు, థియేటర్ విషయం కావచ్చు ప్రాతినిధ్యం లేదు. మీ ద్వారా ఫర్దర్ గా మీకు ఏమన్నా పదవులు వస్తే మీ ద్వారా కూడా కళాకారులు, ఎందుకంటే తెలంగాణలో ఈ రోజు ఇన్ని కళారూపాలు ఇన్ని జానపద రూపాలు వచ్చిందంటే ఓన్లీ B6 కారణం అన్న. వేరే ఆల్టర్నేటివ్ లేనే లేదు. విటమిన్ సురేందర్ దగ్గర నుంచి కావచ్చు, మా బుచ్చన్న దగ్గర నుంచి కావచ్చు, అంటే వీళ్ళందరినీ ఏకం చేసి ఈ రోజున తెలంగాణ పాటను గుండెలో నింపారు. అదే భవిష్యత్తులో తెలంగాణ సినిమాను కూడా గుండెలో నింపుతారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంత అద్భుతంగా ముందుకు తీసుకున్న మా జై హిందలకు నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజు మా రామ్ సత్యనారాయణ గారు దాసరి గారి అవార్డు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదన్న. దాసరి గారి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇన్ని సంవత్సరాలు ఈ పోరాటానికి ఈ రోజు ఈ ప్రతిఫలంగా మేము భావిస్తున్నాము. ఈ జర్నీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జైన్ గారికి శ్రవణ్ సపోర్టింగ్ కొడుకుగా పుట్టడం ఒక అదృష్టం.
గుడిసెల వెంకటస్వామి గారికి అన్న వివేక్ గారు పుట్టడము ఈయన అదృష్టం. నేను రోజు ట్యాంక్ బండ్, నా ఇల్లు లోవర్ ట్యాంక్ బండ్ వైస్రాయ్ హోటల్ బ్యాక్ సైడ్ సన్ రైజ్ అపార్ట్మెంట్. రోజు ట్యాంక్ బండ్ మీద కారు తీసుకొని పోతాను, కారు తీసుకొని వస్తుంటాను. నేను ఎప్పుడైతే వస్తుంటానో కారు ఆడనే గుడిసెల వెంకటస్వామి పెద్ద అయింది ఈ స్టాచ్యూ కనబడుతుంది. ఇలా దండం పెట్టుకుంటాను. రానుకో నాకు అలవాటు అయిపోయింది. అది హనుమంతుని గుడి దగ్గర, సాయిబాబా గుడి దగ్గర ఎలాగైతే మొక్కుంటామో ఆడ కూడా అలా మొక్కుకోవడం అలవాటు అవుతుంది. అంత పెద్ద వ్యక్తి కడుపులో వివేకన్న పుట్టడం ఒక అదృష్టము. మన 7 మీ కడుపులో పుట్టడం మీ అదృష్టం. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఈనాటి వైడి జయరాజు అవార్డ్స్, కాంతారావు అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినందుకు కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకటస్వామి కాక అంటే నేను 77, 78, 79, 80, 89 చూస్తూనే ఉన్నా. ఏమో ఒక రోజు రాష్ట్రపతి అయితే రట మా వెంకటస్వామి కాక రాష్ట్రపతి అయితే అనుకున్నాం. కాలేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఎస్సీలు ముఖ్యమంత్రి చేస్తుంటే ఇంకా ఎవరైతారు? మా వెంకటస్వామి కాక కొడుకు లేకైతే అనుకున్నాం. ఎస్సీ ముఖ్యమంత్రి ఎవరున్నారు? పెద్ద పోరాటం చేసిన అలా నాయన చేసిన దానికన్నా కనీసం మా వివేకన్నకు ఆ అవకాశం రాలేదు. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏది ఏమైనా మా కాక గుర్తింపు, మా కాక రాష్ట్రపతి అంత స్థాయి కలిగిన వెంకటస్వామి కాక ఆయన గుడిసెల వెంకటస్వామి పేరు కాల్చిండు. గరీబ్ వాళ్ళకి ఎక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో ఖాళీ లేకుంటే గుడిసెలు వేయించిండు. అరే ఫస్ట్ పేరు గుడిసెలు ఎక్కడ ఎప్పుడు ఆయన 5 సార్లు 6 సార్లు అయ్యిండు. ఎప్పుడు వస్తుంది రాష్ట్రపతి? కానీ మన ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ సమర్థమైన వ్యక్తి ఇలా V6 పెట్టి సర్దార్ బాబన్న చరిత్రను 2005, 2006 ఆకాశం లేపిడాయి. 20 నిమిషాలు ఇచ్చిండు సర్దార్ బాబన్న కోసం. ఇలా సర్దార్ బాబన్న చరిత్రను గౌడ సోదరులు అయితే బీసీ సోదరులు అయితే తెలంగాణ కాదు, ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి డాక్టర్ హనుమాన్ గౌడ్ వచ్చింది. అంటే ఈ యొక్క మీడియా మన బహుజనులకు మీడియా లేదు. అగ్రవర్ణాల మీడియాలల్లా అనగదొక్కుతూ ఉన్నటువంటి మన యొక్క బ్రతుకులను ఈ మీడియా ద్వారా మా వెంకటస్వామి కాక పుత్రుడు ఇలా V6 పెట్టి మనందరికీ కూడా సేవ చేస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఇండస్ట్రీ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహేష్ గౌడ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టోటల్ మొత్తం తెలంగాణ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ తెలంగాణ గవర్నమెంట్ కు ఒక కండిషన్ మళ్ళీ పెడుతున్నా. అయిపోయింది, సాధించుకున్నాం. ఈ ముగ్గురు వీరులను మీరు గుర్తించిన అవార్డు ఇస్తారు, మేము సపోర్ట్ చేస్తాం. కానీ బియ్యం సన్నబియ్యం సంతోషమే, సన్నబియ్యం ఇస్తున్నావు చూసినావు సంతోషమే. సినిమా కళాకారులు 2 లక్షల మంది చిప్పబట్టుకొని రోడ్ల మీద అన్నమో రామచంద్ర అన్న సంగతి మా అన్న ఎమ్మెల్యే చెప్తున్నారు, మంత్రి కాబోయే మంత్రి చెప్తున్నారు. సొల్యూషన్ చెప్పాలి. కానీ ఏం సొల్యూషన్? వీళ్ళకి ఏం చేయాలి తెలంగాణ గవర్నమెంట్ అంటే 15,000 కోట్లు దాదాపు ₹1,00,000 కట్టిన రుణమాఫీ చేసి 2 లక్షలు కట్టిన సంతోషం. మా 2 లక్షల మంది కార్మికులు ఏదైతుందో 1,000 కోట్ల రూపాయలు పెట్టి 33 తెలంగాణ జిల్లాకు ఒకటి ప్రభుత్వమే థియేటర్ కట్టాలి. 50 రూపాయల టికెట్ పెట్టాలి. తిరు బండారాలు కూడా ఇవాళ ఒక ఫ్యామిలీ తోటి సినిమా చూద్దామని పోతే 2,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అన్నా నువ్వు రేపు మంత్రి అవుతావు, కానీ 300 రూపాయలు పెట్టుకుంటేనే సినిమా చూడాలి ఫ్యామిలీతో. నేను 2వ సినిమా తీసిన. ఏ సినిమా? ప్రొఫెసర్ జయంత్. మా దిల్రాజు చెప్పిన ఎవరు వస్తున్నారు జయంత్ అన్న థియేటర్ కు, ఏం చేయాలి, ఎందుకు వస్తారా? 2,000 రూపాయలు పెట్టుకొని సినిమా చూసే రోజులు ఉన్నాయా? మా వివేక్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడి 1,000 కోట్లు మీరు అందరిస్తారు తెలంగాణ ప్రజలకు. మా సినిమా కళాకారులను మీరు చూడరా? వాళ్ళని ఆదుకోరా? 1,000 కోట్లు అండి. 33 జిల్లాకు ఒక థియేటర్ కట్టి మీరే నడపండి.
పర్సెంటేజ్ మీద తెలంగాణ ప్రొడ్యూసర్లకు పర్సెంటేజ్ మీద మీరు ఇవ్వాలి. 50 రూపాయల టికెట్ ఉండాలి. ఇలా పాప్కార్న్ అంటే 100-200 అట, కూల్ డ్రింక్స్ అంటే 100-200 అట. అవి బంద్ చేసి 300 రూపాయలు ఉన్నోడు థియేటర్కి వచ్చి సినిమా చూసినట్టు చేయాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాకు ఎవరు లేరు. నీ ఛానల్ ద్వారా, నువ్వు ఎమ్మెల్యే ద్వారా, నువ్వు మంత్రి అయినా ఇది ఒప్పిస్తానని చెప్పేసి నాకు మాట ఇవ్వాలని చెప్పేసి, ఇంకా మీరందరూ ఏదైతే పైడి జయరాజ్ పేరు మీద మనం 17 ఏళ్ళు చేస్తున్నామంటే నేను ఒక్కరిని కాదు. నా చింతల మల్లేశ మాయాబజార్ సినిమా ఇచ్చిండు ఎప్పుడో 25 ఏళ్ళ కింద, 83 ఇచ్చిండు. ఆ రోజు 2 కోట్ల రూపాయలు కొట్టుకుండు. ఈ ఆట 2000 కోట్లు ఆస్తుంటుండే. రామ సత్యనారాయణ ఒక సినిమా తీసిండు. మోహన్ గౌడ్ కానీ మరి మాణిబాయి, ఆయనకి ఒక పండుగ. పోయ్యా ఆయనకు 100 కోట్ల రూపాయలు దొరికితే ఎంత ఆనందమో అట్లుంటుంది. ఇలాంటి ఏదైనా పండుగ ఆయన ముఖం చూస్తే చూసినావా మరొక పండుగ. ఇలా అవార్డు వచ్చింది కాంతారావు కాదు, ఇలా అవార్డు వచ్చింది పైడిజరావు కాదు, ఆయన ముఖంలో కనిపిస్తూ చూడురా. కనిపిస్తుందా? అబద్ధం చెప్తున్నావా? అందుకే నేను ఏమంటున్నానంటే, కొంతమందికి ఏముంటుందంటే అవతలకి బాధ కలిగితే నాకు బాధ కలుగుతుంటుంది. నా మనసు కూడా అంతే. ఒక సాయి అన్న ప్రొడ్యూసర్ అన్న, సాయి అన్న రాజమండ్రి ప్రొడ్యూసర్ 2008 మా అంబరీష్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టిండు. అలా నాకు మూవీ ఆర్టిస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చారు. సరే వాళ్ళు ఎందుకు బంద్ చేసుకుని పోయి కదా, నేను అదే పేరు తీసుకొని తెలంగాణ ఫిలిం చేసుకుంటూ వస్తున్నా. ఆ సాయి అని చెప్పినట్టు 2008 రాజమండ్రి ప్రొడ్యూసర్ సర్దార్ పాప నన్ను పాతాల లోకం ఉన్నదాన్ని నువ్వు నంబర్ 1 చేసినావు, సినిమా తీసినావు. ఇలా వెలుగులోకి వస్తుంది. కానీ తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు వీరుడు ఎన్టీ రామారావు పార్టీ అంటే చంద్రబాబు ఇచ్చిండట. చెన్నారెడ్డి వస్తే ఆయనకు కారణం ఇచ్చిండట. 100 కోట్ల అధిపతి ఒక ఫోటో పెట్టలేదు జైలన్నా ఫిలిం ఛాంబర్ అన్ని నాకు రిక్వెస్ట్ చేసింది. తల్వార్ పాపన్న లాంటి తలవారి, సినిమా తలవారి, అది చరిత్ర పొలిటికల్ తలవారు అయితే ఇస్తే అప్పటి నుంచి నేను తీసుకొని ఇదే కరీంనగర్ లో సకల జిల్లా సమ్మె జరుగుతుంటే ధర్నా చోటు దగ్గర పాపన్న ఇది పైన చేయాలంటే మొదలు పెట్టి చేసిన హరీష్ కు ఫోన్ పెట్టినా, హరీష్ ఎక్కడున్నా అంటే జగన్ నేను తిరిగి పెట్టున్నాను, నీ ఇంటికి వచ్చి పైన చేయాలి జన్మదిన వేడుకలు చేస్తాను. హరీష్ రావు చెప్పిన ఇటువంటి మునగాన్ని మనం ఎన్నడైనా గుర్తుపట్టుకోవాలని గవర్నమెంట్ వచ్చిన మర్చిపోయింది. మా కేశవరావు సాబ్ చెప్పిన अरे तुम क्या कर रहे हैं ये तुम क्या करता भाई गवर्नमेंट कर देना गवर्नमेंट आ गया 2014 में जब तक तू करे अब तू क्यों कर रहा मैं बहुत तुम्हारी कैसे थे हर शब्द बहुत तुम्हें बोल दूंगा नहीं ये प्रदेश में बैठी పట్టించుకోలే. తెలంగాణ గవర్నమెంట్ ఒక మాట మాట్లాడుతుంది, నేను తెలంగాణ కళాకారులు గుర్తిస్తామన్నది. వాళ్ళు ప్రాక్టికల్ గా ఇవాళ గుర్తించిన తెలంగాణ గవర్నమెంట్ దాచుకుంటే 1000 కోట్ల రూపాయలు లెక్క కాలేక ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మా వెంకటస్వామి కాక లెక్క పనిచేయాలని చెప్తున్నాను. ఏమనుకో అది మేము చూడాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు మీరు చెప్పురు. ఆయన నాగోటి రోజు సినిమా రిలీజ్ చేయాలంటే 40 లక్షలు పోతుంది, 4 రూపాయలు వస్తారా గవర్నమెంట్. మా బ్రదర్ నా మనవాడు అయితే చేసిన బలగం సినిమాలా నా మనవాడి బలగం సినిమాలా వడ్డీ వ్యాపారం చేసి మా నెక్స్ట్ కూడా హీరో చేస్తున్నాడు. అట్లా ఇలాంటి రోజులు సినిమాలు తీస్తాం. మా థియేటర్ ఎక్కడి చెప్పు, థియేటర్ ఎక్కడి మాకు 1000 కోట్లు వాడేది మీరు ఎన్ని థియేటర్లు వస్తాయో అన్నా దయచేసి చెప్తున్నా. ఇది నీ నోటనే నువ్వు వీడికి వచ్చినావు కాబట్టి నువ్వు నాకు నెల రోజుల లోపల టీవీలో చూస్తావు కాబట్టి అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. అనే ఛానల్ పెట్టినప్పుడే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అరే వేరే ఛానల్ విమర్శిస్తలేం కానీ మన ఆర్టికల్ రాదల్లా, మన పోస్టింగ్స్ రావాలా. V6 అని ఒక ఛానల్ పెడదాం రా నాయన ఎవరు అని అంటే 10 కోట్లు ఉన్నాయి.
ఎంత పైసలు కావాలని ఒకటే క్వశ్చన్లు. కానీ వివేక్ అనే భగవంతుడు మంచి ఆలోచన వచ్చి V6 అనే ఛానల్ రావడంతో నిజంగా చెప్తున్నా, నేను తెలంగాణ సకల జనుల సమ్మెలో ఎంత పోరాటం చేస్తే పిలువంగానే వచ్చాను లేచేది V6లా. పైడి జయరాజ్ గారి చరిత్ర తెలంగాణ హీరోస్ అని చెప్పి వేసిర్రు. సర్దార్ పాపన, దొడ్డి కొమరయ్య, అసలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క చరిత్ర అసలు అలా V6లా యాంకర్స్ని అసలు ఇవాళ మంగళి గారు అయినా కానీ, బిత్తిరి గారు కానీ అసలు ఎంత టాప్ పొజిషన్ వెళ్ళిపోయారండి. నిజంగా ఒక ప్లాట్ఫామ్ మనకి ఛానల్ లేకపోతే మనం వెళ్ళకపోవడం, తెలంగాణ రావడం మన అదృష్టం. కానీ ఇందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యింది, కొంతమందికి కాలేదు. రేవతి గారు సెన్సార్ బోర్డు మెంబర్, మీరు వేదిక ఆకరించబోతున్నారు. అట్లనే రాబోయే రోజులల్లో మనోళ్ళు ఎవరో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని మేము కలలు కంటున్నాము. అందులో భాగంగానే చాలా పోరాటాలు చేస్తున్నాం. అక్కడ మాకు బస్సు దొరుకుతుందేమో, మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాం. మీలాంటి పెద్దలు ఆ బస్సు నడుపుతారని కూడా మేము అనుకుంటున్నాము. కాబట్టి మా వివేకాన్న మాట్లాడాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చక్కటి కార్యక్రమం శ్యామ్ గౌడ్ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగానే అభినందనలు మన జయన్ గౌడ్ గారికి చెప్పాలి. వారు చెప్పినట్టు 17 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఈ అవార్డు స్థాపించాలి పైడి జయరాజ్ గారి పేరు మీద అని చెప్పి ఈ 17 సంవత్సరాలు కార్యక్రమాలు చేశారంటే నిజంగా నీకు హార్ట్ఫుల్ గా చాలా మంది మర్చిపోతారు, చనిపోతేనే చాలా మంది మర్చిపోతారు. కానీ గుర్తు పెట్టుకొని వారు తెలంగాణ ప్రాంతం నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలవడము, ఒక మంచి పేరు భారతదేశంలోనే మన పైడి జయరాజ్ గారు వారు ఒక మంచి పేరు సాధించారు. అలాగే మీకు అందరూ తెలుసు గద్దర్ గారు కూడా వారు నిరంతరం పోరాటం, పేద ప్రజల కోసం పోరాటము, హక్కుల కోసం పోరాటము, అన్నిట్లో కూడా ముందుండి ఏది కూడా చూసుకోలేదు. ఆయన ముందు ఎట్లుంటది వెనక ఎట్లుంటది ఎప్పుడు చూసుకోలేదు, కేవలం పోరాటంలోనే వారు ఉన్నారు. ఎప్పుడు కూడా నేను కలిసినప్పుడు గద్దర్ గారు ఒకటి చెప్తారు, నేను ఉద్యమంలో ఉన్నప్పుడు మా కుటుంబంని సాధించిందంటే కాకా వెంకటస్వామి గారు అని చెప్పి ఎప్పుడు గుర్తించేసుకుంటారు. ఎందుకంటే వారి సతీమణికి అప్పుడు మీటర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చి అదే జీతంతో కుటుంబం నడిచేది, ఆయననేమో ఉద్యోగం నడిపించేది. అంటే వారు ఎంత కష్టపడి పైకి వచ్చి ఈ రోజు మనం చూస్తున్నాము. తెలంగాణ నుంచి ఇంత మంచి పాటలు తెలంగాణ ఉద్యమంలో రాయడము, తెలంగాణ కోసం పాడడము, ఒక అందరు ప్రజలలో ఒక భావన కనిపించడం, తెలంగాణ సాధించుకోవడానికి జరగాలి. కాంతారావు గారు అయితే అందరూ తెలుసు, నాకు గుర్తొస్తుంది చిక్కడు దొరకడు సోడ్ ఫైటింగ్ ఎన్టీ రామారావుతో చేయడం. ఓ మంచి కళాకారుడు, నాకు తెలియలేదు వారు కూడా తెలంగాణ నుంచి. ఇప్పుడే చెప్తున్నారు కాంతారావు గారు కూడా తెలంగాణ నుంచి సూర్యాపేట నుంచి అని చెప్పి చెప్పారు. అంటే తెలంగాణలోనే జయన్ గౌడ్ గారికి ఏదైతే ఆవేదన ఉందో, ఏదైతే ఉన్నదో కోపం, అరే మన తెలంగాణ ఆర్టిస్ట్ కూడా పైకి రావాలి, తెలంగాణ ఆర్టిస్ట్ ఇంకా ఎక్కువ సపోర్ట్ రావాలని చెప్పి వారి ఆవేదన ఏదైతే ఉన్నదో నిజంగానే మనం అందరం కూడా గుర్తించుకోవాలి. మీరే ఇప్పుడే చెప్పినట్టు ఒక కొత్త చరిత్ర ప్రారంభమై ఫస్ట్ అవార్డ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మనం అందరము అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారు గద్దర్ గారు ప్రోగ్రామ్ పోయినప్పుడే అక్కడనే అనౌన్స్ చేసేస్తారు అనమాట. అంటే వారికి ఎవరైతే మంచిగా పని చేస్తారో వారికి గుర్తించడము, వారి పైన ఆ పేరు కూడా నిరంతరం ముందు కూడా సాగాలని చెప్పి ఈ అవార్డ్స్ వారి పేరులో పెట్టడం ఒక మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. వారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పండి. ఇంకా ఈ రోజు ఈ సభ ఏదైతే శ్రవణ్ గౌడ్ చెప్పినాడు, జయంత్ గారు చెప్తున్నారు, లేదు ఈ సభ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మనం ఈ సభ పెట్టుకోవడం జరిగింది. వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో 1000 కోట్ల రూపాయలు ఇచ్చి థియేటర్లు తెలంగాణలో పెట్టి తెలంగాణ ఆర్టిస్టులకు ప్రోత్సహించాలని చెప్పి మీరైతే చెప్పినారో ఒక మంచి సజెషన్.
అది కూడా నేను చెప్తాను. కానీ ఒక క్వశ్చన్ ఉన్నది, డౌట్. ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేస్తుంటా. చాలా మంది ఇప్పుడే చెప్పినారు V6 స్థాపించినప్పుడు నేను వ్యాపారం అనుకునే స్థాపించాను. ఆ రోజులలో మనం తెలంగాణ ఉద్యమం చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు అన్ని ఛానల్ అన్ని కూడా అప్పుడు ఆంధ్ర ఛానల్లే ఉండే. మన ఉద్యమం సరిగా చూపిస్తుంది. అప్పుడు మా ఎడిటర్ అల్కం రవి గారు వచ్చి అన్నారు, సార్ మనం పెడదాము ఛానల్, తెలంగాణ గురించి మనం కొంచెం హైలైట్ చేయాలని చెప్పి వారు వచ్చి సజెషన్ ఇచ్చినప్పుడు వారికి ఒకటే అడిగినారు, అరే ఇది వైబుల్ ఉంటుందా లేకుంటే ఖాళీ తెలంగాణ అని అంటారు. అంటే ఏది కూడా చేసినప్పుడు మనము వైబుల్ ఉన్నప్పుడే దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. మా అల్కం రవి గారు వారి టీము వాళ్ళంతా కూడా కష్టపడి మనకు తెలంగాణ ఉద్యమంలో నిజంగానే చాలా మంది చెప్పినట్టు తెలంగాణ కల్చర్ ఏదైతే ఉందో ఎవరు కూడా చూపించేది కాదు. అందరూ కూడా తెలంగాణ భాష అంటే ఏదో ఎగతాళి చేసేవారు. కానీ అదే భాషను మనం ఇప్పుడు ఈ రోజు అన్ని సినిమాలలో అందరూ కూడా భయపడకుండా మన తెలంగాణ అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాము. తెలంగాణ కల్చర్, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ మన ఓల్డ్ సిటీలో ఉన్న బోనాలు, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. నిజంగా మాకు కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చింది V6కి. ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ చూపించినప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషపడ్డారు. అరే మన కల్చర్ మనం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి చాలా మంది సంతోషపడ్డారు. సో V6 న్యూస్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు మా మీటింగ్లలో కూడా చెప్తుంటాను, ఈ పేరు ఏదైతే V6 సాధించినారో ఇది కేవలం ప్రజల కోసం నేను అంకితం చేయడం జరిగింది. ఏది ఏది ప్రజలకు మంచిదో అదే చూపించండి. ఎవరి గురించి భయపడేది అవసరం లేదు. ఎందుకంటే ఈ ఛానల్ ఏమో ఉద్యమంలో రావడం జరిగింది. మనం ఎంత కష్టపడినా కానీ దీన్ని సక్సెస్ చేయడంలో ప్రజలందరూ కూడా ఇది మా ఛానల్ అనుకొని ఈ వీళ్ళందరూ ప్రేక్షకులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ థియేటర్ ఓపెనింగ్, థియేటర్ ఇవన్నీ కూడా వాయబిలిటీ ఉండాలి. వెయిబోర్డ్లో వచ్చినప్పటికీ కూడా వాయబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని వస్తున్నాయి. మనం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏది మన మంచి పిక్చర్లు తీసి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉంటే ఎవరైనా తీసుకుంటారు, ఎవరైనా ప్రజలు కూడా దాని వ్యూవర్షిప్, అల్టిమేట్లీ వ్యూవర్షిప్ మీదనే డిపెండ్ అవుతుంది. సో మనము తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని ఏదైతే మీరు కోరుకుంటున్నారో మనము చర్చించి డెఫినెట్లీ ఇది చేద్దాము. మొదలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మీకు అభినందనలు చెప్తూ, మళ్ళీ మన కళాకారులందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. కాకా వెంకటస్వామి గారి గురించి నేను చాలా లక్కీ పర్సన్ అన్నమాట. ఎందుకంటే కాకా గారు ఎక్కడ పోలిగాను, ఢిల్లీ, నేను మొన్న యూపీ పోయినాను, జబల్పూర్ పోయినాను, అక్కడ కూడా ఎవరో ఏదో ఒక కనెక్షన్ కాకాతో ఉంటాయి. వారు సార్ మాకు కాకా గారు అప్పుడు హెల్ప్ చేసినారు. అందరూ కాకా గారు అలా ఉన్నప్పుడు ఎవరు నాకు వచ్చి కలిసేది కాదు, చెప్పేది కాదు. కానీ వారు చనిపోయిన తర్వాత ఎక్కడ పోని కాకా గారు వచ్చేది, కాకా గారు మాకు ఎంత హెల్ప్ చేసినారు, మాకు ఇట్లా చేసినారు అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటుంటారు. సో నేను చాలా లక్కీ పర్సన్. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం వారి డిసిప్లిన్, వారి వాల్యూస్, ఇంకా వారు ఏదైతే కల్చర్ నేర్పించినారో మాకు, ఇవన్నీ కూడా వారి బ్లెస్సింగ్స్ తోనే నేను ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అలాగే శ్రావణ్ గౌడ్ కూడా వాళ్ళ నాన్నగారి కోరిక దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా యూఆర్ వెరీ లక్కీ మ్యాన్ జగన్ గారు. ఎందుకంటే చాలా మంది మర్చిపోతారు తొందరగా, ప్రత్యేకంగా అమ్మ నాన్న మర్చిపోతుంటారు, కానీ శ్రావణ్ గుర్తుపెట్టుకున్నాడు. సో కంగ్రాచులేషన్స్ శ్రావణ్, మీకు మీ టీమ్ కి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ఆల్ ద వెరీ బెస్ట్. దృష్టిలో పెట్టుకుంటా మంచి ఐడియా చేద్దాం.
దాని చరిత్రను బయటకు తీసి మా సమాజానికి ఇస్తుంటే ఇప్పుడున్న యంగ్ వాళ్ళంతా దాన్ని తెలుసుకుంటూ ఆ యొక్క మహానుభావునికి మా అందరి తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మన మహారాష్ట్ర నుంచి వచ్చిన హనుమాన్జీ గారు మాట్లాడాల్సిన కోచ్. हेलो, आज के दिन जो हमारे मैं धन्यवाद करना चाहता हूँ। वैसे कुमार जी मैं शुक्रिया अदा करता हूँ। आज के दिन जो मैं हमारे जो जय साहब जी ग्रेजुएशन किए, मैं दिल्ली में था, लेकिन उनका जो अभिमान अच्छा देख के मैं वहाँ से हैदराबाद आके इनका कार्यक्रम को अटेंड किया। इसलिए मैं जैन गौड़ साहब को मेरे तरफ से धन्यवाद करना चाहता हूँ। इसलिए हमारा कोर्स में जो भी अभिमान है आज का जैन गौड़ साहब के पास है। हमारे जो छोटे बड़े सब भाई बहन सब लेके चलते और दूसरे कास्ट के सबको लेके चलता हूँ। आप सब हमारे गौड़ के तरफ से, हमारे जो महाराष्ट्र की तरफ से आपको और डबल मैं धन्यवाद करना चाहता हूँ। मेरे को जो बात करने को हमारे जो श्रवण कुमार साहब जी जो बात करने के उनके मैं धन्यवाद करता हूँ। इसलिए जय तेलंगाना, जय महाराष्ट्र। ఇంకొక ఇద్దరు ముగ్గురే మాట్లాడి క్లోజ్ చేసేస్తాము. మన అఫ్జల్ గారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ ప్రెసిడెంట్, వారిని మాట్లాడుకోవచ్చు. నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన పంజాల జయంతో సార్కి, శ్రవణ్ గారికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ప్రీవియస్లీ గతంగా సింగర్స్ కానివ్వండి, యాక్టర్స్, డైరెక్టర్స్ వాళ్ళు ఒక కళ తోటి, అది కాకుండా సోషల్ సర్వీస్ ప్లస్ పొలిటికల్ మూవ్మెంట్ చేసిన గద్దర్ గారు ఒక ఫేమస్ పాట పాడింది, జయపూర్ తెలంగాణ, జై తెలంగాణ పాట పాడినారు. అలానే గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడం చాలా ఆనందకరం. దాన్ని మళ్ళీ జైన్ సాబ్ ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఇట్లా చాలా ఆనందకరమైన విషయం. దీనివల్ల ఏంటంటే సింగర్స్ కి, ఇండస్ట్రీ వాళ్ళకు ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్ అవుతుంది. ప్రపంచంలో మార్కెట్లో ఎవరు గుర్తించే వాళ్ళు ఉంటారని ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం ముందుకు వచ్చి గౌడ్ సాబ్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున ఇట్లా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌడ్ సాబ్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎల్ఎంఎస్ గారు పైడి జయరాజ్ సినిమాని ఒక సినిమా రూపకంగా మలిచారు, అది కూడా రిలీజ్ కున్నది. ఒక నిమిషం మాట్లాడాల్సింది. లాస్ట్ క్లోజ్. అందరికీ నమస్కారం. పెద్దలు జైన్ అన్న, ఎవరన్నా మాదిపోయి ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పైడి జయరాజ్ గారి పేరే ఎవరికి తెలియదన్నప్పుడు మేము సినిమా స్టార్ట్ చేసినాం. నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ పైడి జయరాజ్ ఎవరు అని అడుగుతా ఉండేది. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ పైడి జయరాజ్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందాన్ని. ఓన్లీ పైడి జయరాజ్ గారే కాదు, కటికాంతారావు, ప్రభాకర్ రెడ్డి గారు, సీనారే గారు, దశరథి గారు, ఇలా తెలంగాణకు సంబంధించిన ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరి పేరు కూడా బయటకు వచ్చేటట్టు జైన్ ముందు బిల్డ్ చేస్తారని, వాళ్ళకి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా మంది మాట్లాడేది ఉంది కానీ టైం కూడా అవుతున్నది. మన చాలా మంది కూడా వచ్చారు. మా జీవన్ కానీ, మా కృష్ణ కానీ, ఒక్క నిమిషం కూర్చోండి సార్, కూర్చోండి ఒక్క నిమిషం. కృష్ణ గారు కానీ, నాని కానీ, దశరథ్ అన్న కానీ, కన్న గారు కానీ, మరి చిత్తపూరి కాలనీ నుంచి అన్నగారు రావడం, కన్న కిషోర్ గౌడ్, ఇట్లా చాలా మంది బైసాబ్ కూడా ఇంకెంతో మంది కూడా వచ్చారు. వారందరి మద్దతు ఉంటుంది అని చెప్పి కూడా మాకు రాబోయే రోజులలో అని కోరుకుంటూ, మరి నల్గొండ జిల్లా నుంచి మన హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చారు మోహిత్ సాబ్, వారు చివరిగా మాట్లాడి ఈ సభని మనం ముగిస్తామని కోరుతున్నాం.
honorable dignitaries on the dais. Special thanks to Sri Jahin Gaur Garu for organizing this meeting. To thank the government for awarding in the name of these great actors, the singers, if you take Gadar Sahab and Jairaj Sahab and Kantarao Garu. So I have seen this Jahin Gaur Garu for the last 2 years, very active in the political movement, in the social service, as well as in the cultural activities. As he has taken the effort to present this proposal to the government, and it's very enlightening, very delightful that it has been honored, it has been sanctioned. On this occasion, and he's also associated with International Human Rights Organization, working for the rights of the citizens, for the sufferers, for the people who are being suppressed. For giving this opportunity, as the time is very much completed, I congratulate and thank from the bottom of my heart on behalf of Nalgonda that he has taken a great effort, and this moment must go on, and we are with you, sir. And special thanks to our Shravan Kumar Gaur Garu, the young dynamic personality, always moving around the people, just going on with his great moment. Thank you so much, sir. చివరిగా అనుకోకుండా మనకి ఎక్స్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది. కొద్దిగా లేట్ అయినా కానీ వారు కూడా మరి మా లక్ష్మణ్ అన్న ఏదైతే ఒక నుంచి పరిచయం చేస్తాను. లక్ష్మణ్ అన్న గారు కూడా ఫ్రెండ్స్ వేర్ అనే ఒక ఏదైతే బ్రాండెడ్ బట్టల షాపు 20 సంవత్సరాల నుంచి కూడా పెట్టినారు అన్న. నేను కూడా అక్కడ బట్టలు ఎన్నో కొనేవాడిని కాలేజ్ డేస్లో. అన్న అక్కడి నుంచి పరిచయం. వీళ్ళ బ్రదర్ కూడా ఇంద్రసేన గారు 3-4 సినిమాలలో హీరో, శాసనసభ, ఇలా అఘోరా ఎన్నో సినిమాలలో హీరోగా చేసిరు. అన్న కూడా ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఒక నిమిషం పరిచయం చేసుకోవాలని పైడి జయరాజు గారు మీరు అభిమానంతో రావడం వారికి చాలా ధన్యవాదాలు. ఒక నిమిషం మాట్లాడాలి, పరిచయం చేస్తారు. పైడి జయరాజు. నమస్కారం అండి. సభలో ఆశించిన అందరి పెద్దలకు, చౌరనంద గారికి, ఇంకా డాడీ గారికి నేను చాలా ఏళ్ళ నుండి పరిచయం. పైడి జయరాజు కోసం నేను తిని ఇక్కడ ఇంత దూరం వచ్చినాను. అసలు పైడి జయరాజు ఎవరో తెలియదు. దానికోసం సరే ఇంతమంది గుర్తిస్తున్నప్పుడు మనం ఒకసారి వచ్చిపోదామంటే వచ్చినాను. దానికోసం చాలా ఆనందపడుతున్నాను. ఏమనుకోవాలి మాట్లాడలేకపోతున్నాను. ఓకే, బైసాబ్ చిత్రపూర్ కాలనీ నుంచి వారిని ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నాను. సంజయ్ గారు కూడా కరీంనగర్ నుంచి వచ్చి వారికి కూడా ధన్యవాదాలు అక్క. అలా ఎట్లా ఓకే మాట్లాడు. వేదిక మీద పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న కళాకారులందరికీ, కళాభిమానులతో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క అవార్డ్స్ సాధించుకున్నందుకు ముందుగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అన్న మాలికన్న వీళ్ళంతా నాకు ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం. కాకపోతే ఏంటంటే చిత్రపూర్ కాలంలో వెల్ఫేర్ అసోసియేషన్ గెలిచాను. ఇప్పుడు ఈ యొక్క జయరాజ్ గారు నాకు కూడా తెలియదు. మన గద్దర్ గారితో ఎన్నో ప్రోగ్రామ్ చేశాము. కాంతారావు గారు సినిమా చూసేవాళ్ళం చిన్నప్పుడు. ఈ జయరాజ్ గురించి సినిమా తీసేటప్పుడు మధు గారు పిలిపించారు నన్ను. పిలిపించి ఒక క్యారెక్టర్ వేశాను అందులో, పైడి జయరాజ్ గారి సినిమాలో. దాంట్లో నేను ఒక క్యారెక్టర్ వేసినందుకు చాలా సంతోషపడ్డాను. నేను అతను ఎవరో చూడలేదు, అయినా ఆ సినిమాలో నేను క్యారెక్టర్ చేసినందుకు మధు గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. రమణ్ పరశురామ్ గౌడ్ గారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాను. ఎస్సీ అనేది ఒక సైబర్ క్రైమ్కి సంబంధించి దాంట్లో చురుగ్గా యువకుడు మా గోపమణి రామ్ గారు తిరుగుతున్నారు. వారు కూడా మనకి ఆర్గనైజేషన్లో యూత్ పరంగా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఒక్క నిమిషం పరిచయం చేసుకొని పోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ భాయ్. Thank you, Sir Bhai, and thank you, Jayan Uncle.
ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ గురించి నేను గత 10 years నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు ఏం చేసినా దేర్ ఇస్ ఆల్వేస్ ఏంటంటే విజన్ ఉంటుంది. అది మాత్రం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. గత 20 years నుంచి చూస్తున్నాను అంకుల్ని. లైక్ అందరూ ఎక్కడైతే ఆలోచన ఆగిపోతుందో అక్కడ అంకుల్ ఆలోచన స్టార్ట్ అవుతుంది. అది సర్దార్ పప్పర్ సేనని కానివ్వండి, ఒక శిల్పాన్ని అంటే నేను ఇప్పుడు శ్రవణ్కి చెప్తున్నాను అనమాట. శ్రవణ్ భాయ్ మట్టి ముద్దని తను ఒక శిల్పంగా మార్చింది. మీరు అందరూ దాన్ని పూజిస్తున్నారు. అది సర్దార్ పాపన్న కానివ్వండి. ఓకే, నేను గౌరవకున్నందుకు నాకు గర్వం ఉంది అంకుల్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే నాకు నేను చిన్నప్పటి నుంచి గౌడ్స్ లో పుట్టినా కూడా పెద్దగా నాకు గౌడ్స్ గురించి పెద్దగా ఇంట్లో లేకపోయేది. ఎందుకంటే నన్ను నార్మల్గా పెంచారు. బట్ శ్రవణ్ చూసిన తర్వాత, అంకుల్ చూసిన తర్వాత ఇప్పుడు పైన జయరాజ్ గారిని తీసుకున్నాం. మొన్నటిదాకా లాస్ట్ 6 months బ్యాక్ మనం బర్త్డే తీసుకున్నాం, రైట్? ఆ రోజు చాలా బాగా జరిగింది. మొత్తం జనమంతా హాల్ అదంతుంటే ఎంత బాగా అనిపించింది అంటే సీరియస్ ఇంత బాగుంటుందా అనిపించింది. తీరా చూస్తే ఈ రోజు మనం అవార్డు ఇచ్చిన స్టేజ్కి వచ్చినాం. అంటే అదొక విజన్, ఒక ఆలోచన, తన కష్టం, తన కృషి. అండ్ శ్రవణ్ ఎప్పుడు తను ఎన్నికూడదు ఏ ప్రోగ్రామ్ అయినా దాంట్లో లాభం ఎంత నష్టం ఎంత అని ఆలోచించాడు. మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం లేదా 10 మందికి తెలుస్తుందా లేదా అని చేస్తారు. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ రోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అన్నగారు కూడా ఒకసారి మైకి పరిచయం చేసుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున. ఇక్కడ జయేంద్ర గారికి, శ్రవణ్ గారికి, కేరళకి మన జిల్లా పైన ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. వైడి జయరాజ్ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని, అవార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ లో నిజంగా జయేంద్ర గారు ఒక మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. తను ఈ కార్యక్రమంలో సినీ రంగంలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా లేవనెత్తుతూ సినీ శ్రామికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ సినీ రంగానికి ఏం కావాలి, ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఎంత ఫండ్ అయితే సరిపోతుంది, స్టూడియోస్ గురించి కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు గుర్తింపు గురించి కానీ అన్న గలమెత్తి చాలా గర్జించి మరి ఇందాక మాట్లాడింది చూస్తా ఉంటే చాలా నిజంగా చాలా గర్వంగా అనిపిస్తా ఉంది. చాలా మంచి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది కళాకారులు ఈ కళా రంగం వైపు రావాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆశయాల్ని అక్కడనే వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సినీ రంగంలో ఒక తెలంగాణ నుంచి ఒక మగోడు మొనగాడు పోరాడేవాడు మనకి జయనంద రూపంలో మనకి ఈరోజు కనిపిస్తా ఉన్నాడు. చాలా మంది కూడా ఎంతసేపు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉండిపోయినటువంటి ఈ సినీ రంగాన్ని పూర్తిగా వాళ్ళ కబంధ హస్తాల్లో పూర్తి స్థాయిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అలాంటి యొక్క కళారంగాన్ని ఎంతో మంది మహిళలు కానీ, యువత కానీ ఎంతో మంది కళల మీద ప్రేమతోటి ఎంతో మంది ఇటువైపు రావాలనుకున్న వాళ్ళకి చాలా మందికి నిరాశ ఏర్పడింది ఇందులోనేమో. కానీ ఇక ముందు జగనన్న మాకు ఉన్నాడు, మేము ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో మేమేదో పూర్తి చేసుకుంటాం, మా తమిళంలో చూపిస్తాం అని చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తా ఉన్నాము. మీద కూడా జయంతన్న గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఫైట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఇంకా ఎన్నో అంశాలు చర్చించేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కృతజ్ఞత సభలో ప్రభుత్వానికి అన్నగారు కృతజ్ఞత తెలియజేస్తూనే ప్రభుత్వానికి యొక్క మార్గదర్శనం కూడా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలది ప్రభుత్వం కళాకారులకి కేటాయించాలి, స్టూడియోలు ఏర్పాటు చేయాలి, ఫిలిం అవన్నీ కూడా థియేటర్స్ రావాలనే అన్నవారి కళ. ఖచ్చితంగా ఆ దిశగా మనందరం కూడా ఫైట్ చేద్దామని తెలియజేసుకుంటూ నేను బీసీ సమాజ్ యూత్ జనరల్ సెక్రటరీగా ప్రస్తుతానికి పనిచేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రావణకి, జయరాజకి కూర్చున్న అందరికీ కూడా సెన్సార్ బోర్డు మెంబర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన సందేశం ఇచ్చారు. మీరు కూడా మాతో జర్నీ స్టార్ట్ అయ్యింది. మిమ్మల్ని కూడా రాబోయే రోజులు ప్రతిదానికి కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. అది సెంట్రల్ మినిస్టర్ వినోద్ సింగ్ సార్ పేరు వినోద్ సింగ్ సార్, गुड नेम विनोद सिंह। आज सेंट्रल मिनिस्टर एक्स सेंट्रल मिनिस्टर विनोद सिंह जी हमारे जो तेलंगाना राष्ट्र का मुख्य
कलाकार है वो गद्दर जी है और पैडी जयराज कत्ती कांताराव है। वो पैडी जयराज बोल के ये हमारे तेलंगाना एक ग्राम में करीमनगर बोल के है, उधर पैदा होके बॉलीवुड बॉम्बे जाके उधर मैक्सिमम एक 200 से 300 मूवीज में एक्टिंग करे, हीरो प्रोड्यूसर। जो पहले मुंह की मूवीज थे वो मुंह की मूवीज में पहले हीरो थे, उनको फर्स्ट टाइम तेलुगु सिनेमा इंडस्ट्री में दादा साहेब फाल्के अवार्ड आया जी। वो बॉलीवुड में कपूर फैमिली है, उनको बहुत नजदीक है, उन्होंने फैमिली रिलेशन है उनका। सरोजिनी नायडू बोल के फ्रीडम फाइटर है, उनका भी बहुत नजदीक है। उनका पैडी जयराज का बर्थडे सेलिब्रेशन 16 ईयर से जय हिंद गौड़ जी, ये सरदार पापन्ना सिनेमा हीरो है जय हिंद गौड़ साहब। उन्होंने 2003 में ही 2 करोड़ रुपए लगा के ये सरदार पापन्ना का हिस्ट्री निकाले। ये सरदार पापन्ना कौन है बोले तो ये हमारे गोलकोंडा फोर्ट है, निजाम नवाब लोग उधर रूल करते थे, उनको भगा के एक बीसी कम्युनिटी का एक लीडर गोलकोंडा का रूल करे 350 इयर्स बैक। उनका हिस्ट्री सिनेमा निकाले 2003 में, पहला स्टैचू 2003 में उन्होंने लगाए। अब वो स्टैचूस पूरा तेलंगाना, एपी, महाराष्ट्र में पूरा भारी साई से मूवमेंट होके 500 स्टैचूस लगाए अपने पूरे कम्युनिटी बीसी समाज पूरे। वैसा पापन्ना का करे। ये गद्दर जी एक बड़ा आंदोलन मूवमेंट तेलंगाना था, ये बड़ा मूवमेंट में 1200 लोग मर गए तेलंगाना में, ये तेलंगाना उद्यमन के लिए। उसके लिए गद्दर जी जय तेलंगाना बोल के एक मूवी में भी तेलंगाना का सॉन्ग निकाले और उसमें आर्टिस्ट भी बने। उन्होंने ये कत्ती कांताराव जी बड़ा आर्टिस्ट है, उनका तीनों के नाम पे ये राष्ट्र प्रभुत्व जो भी 10 साल से सिनेमास निकले अभी तक एक नंदी अवार्ड्स गवर्नमेंट नहीं दिया। जो 2004 में से अब 2024-5 तक कितना मूवीज निकले, ईयर एक अवार्ड से निकालता गवर्नमेंट, मगर अभी तक निकाले नहीं। ये जो अब गवर्नमेंट है उनको हम रिप्रेजेंटेशन दिए, ये तीनों के नाम पे एक अवार्ड्स निकालना बोल के गवर्नमेंट फाइनलाइज करके उनके नाम पे अवार्ड्स फाइनलाइज करा। जो भी 10 साल में कितने मूवीज आए ईयर कैटेगरी वाइज निकाल रहे, उनके ऊपर ये अवार्ड निकाल रहे। इसके प्रोग्राम हम बनाए सर, आपका आशीर्वाद रहना। आप जो ये कार्यक्रम हमको आए इसके लिए बहुत हैप्पी है। ये इश्यू आपको समझ में आना बोल के हम हिंदी में बात कर रहे, आपका सपोर्ट हमेशा रहना है। आप मुख्य अतिथि है, आपके लिए हम पूरा वेट कर रहे हैं एक 2 आवर से। आप ये विषय पे बात करना चाह रहे हैं। आपको हम सब लोग तेलंगाना से वेलकम बोल रहे साहब। आपके दिल में जो भी है हमारे तेलुगु फिल्म इंडस्ट्री के लिए 4 बात बोल के हम सबको खुश करना बोल के, आप भी खुश होना बोल के आपसे हमारी विनती है। यहाँ पर उपस्थित फिल्म इंडस्ट्री के हमारे सभी साथियों, हम सबके नाम से तो बहुत परिचित नहीं हैं, लेकिन आप लोग बुलाए इससे हम बहुत अभिभूत हैं। और तेलंगाना फिल्म इंडस्ट्रीज को जब कभी जिस टाइप का भी सहयोग की जरूरत पड़ेगी हम तत्पर रहेंगे। जय हिंद, जय भारत।